నమస్తే జేడి గారు. నమస్తే అండి. అసలు మీ లైఫ్ జర్నీ ఎలా స్టార్ట్ అయింది? మీ అమ్మగారు ఒక అధ్యాపకురాలు, మా అమ్మగారు టీచర్ గా చేశారు జిల్లా పరిషత్ స్కూల్లో. నాన్నగారు ఇరిగేషన్ లో ఇంజనీర్ పనిచేశారు. మా ముఖ్య ప్రస్థానం అంటే మాది జరిగింది శ్రీశైలం. శ్రీశైలంలో 61వ తరగతి నుంచి అక్కడే చదువుకున్నాను. నాన్నగారు సీలేరు నుంచి 67లో శ్రీశైలానికి వచ్చారు. సో నేను అప్పుడు 2 సంవత్సరాలు ఆ ముందు సీలేరు వైజాగ్ లో ఉండేవాళ్ళం. ఆ తర్వాత ఇక్కడ శ్రీశైలంలో మొదలై మధ్యలో ఒక 1.5-2 సంవత్సరాలు నేను కొడిగినహళ్ళి రెసిడెన్షియల్ స్కూల్లో చదివాను. ఇక్కడ సర్వేలు, తాడికొండ, కొడిగినహళ్ళి అని 3 స్కూల్స్ పివి నరసింహారావు గారు పెట్టారు. అంటే ఒక్కొక్క ప్రాంతానికి ఒక రెసిడెన్షియల్ స్కూల్ పెట్టాలని దానికి ఎగ్జామ్ అది రాసి పాస్ అయ్యి వెళ్ళాను. 2 సంవత్సరాలు అక్కడ చదివాను. మళ్ళీ తర్వాత 7వ తరగతి నుంచి మళ్ళీ ఇంటర్మీడియట్ వరకు శ్రీశైలం గవర్నమెంట్ స్కూల్, గవర్నమెంట్ కాలేజ్, జూనియర్ కాలేజ్. ఆ తర్వాత వరంగల్ ఆర్ఈసి, ఇప్పుడు ఎన్ఐటి అంటారు. సో అక్కడ ఇంజనీరింగ్ లో చేరాను, మెకానికల్లో. ఆ తర్వాత అక్కడ పూర్తయ్యాక ఒక 6 నెలలు బాపట్లలో ఇంజనీరింగ్ కాలేజీలో టీచింగ్ అసిస్టెంట్ గా పనిచేసాను. బాపట్ల ఇంజనీరింగ్ కాలేజ్. ఆ తర్వాత అశోక్ లేలాండ్ చెన్నైలో జాయిన్ అయ్యాను, మద్రాస్. అప్పుడు తర్వాత అక్కడి నుంచి ఎంటెక్ ఐఐటిలో జాయిన్ అయ్యాను. ఐఐటిలో ఎంటెక్ చేశాక అక్కడ పిహెచ్డి కూడా జాయిన్ అయ్యాను. నాకు ఎందుకంటే టీచింగ్ ప్రొఫెషన్ లో బాగా ప్యాషన్ కాబట్టి త్వరగా పిహెచ్డి ముగించి టీచింగ్ లోకి రావాలన్నది ఒక ప్రగాఢమైన కోరిక. ముఖ్యంగా అమ్మగారు టీచర్, తర్వాత నేను కూడా చిన్నప్పటి నుంచి టీచ్ చేసేవాడిని స్కూల్లో, కాలేజీలో కూడా. తర్వాత సమ్మర్ వెకేషన్కి వచ్చినప్పుడు కూడా ఊర్లో పిల్లలకి ఇంజనీరింగ్ కోచింగ్ అది ఇచ్చేవాడిని. సో దాంతో టీచింగ్ అన్నది నేను బాగా టీచ్ చేస్తాను. అది నా మీద నేను పర్సనల్ గా చెప్తున్నాను, ఐఎమ్ గుడ్ టీచర్. సో అది అయిన తర్వాత ఇక్కడ సడన్ గా ఈ సివిల్ సర్వీసెస్ కు టర్న్ అయింది. ఒకరోజు రాత్రి 2 గంటల వరకు నేను ఎక్స్పెరిమెంట్ చేసుకుని మా ల్యాబ్ లో రిటర్న్ వెళ్తున్నాను. మా ల్యాబ్ హాస్టల్ వెళ్తున్నప్పుడు 2-3 రూముల్లో లైట్లు కనిపించి, మామూలుగా అందరం పిహెచ్డి చేస్తున్నాం అక్కడ. సాధారణంగా పిహెచ్డిలో అంత చదవాల్సిన అవసరం ఉండదు కాబట్టి నేను వెళ్ళి సమయం ఉంటుంది, ప్రాక్టికల్ వర్క్ చేయాలి కాబట్టి వెళ్ళి తలుపు తట్టాను. వాళ్ళని, ఏం చేస్తున్నారు ఇక్కడ? వీళ్ళంతా ఢిల్లీ నుంచి వచ్చిన వాళ్ళు సీరియస్ గా చదివేస్తున్నారు 2 గంటలు. ఏంటంటే మేము సివిల్ సర్వీసెస్ కు ప్రిపేర్ అవుతున్నాం అన్నారు. అప్పుడు మొదటిసారిగా నాకు సివిల్ సర్వీసెస్ అన్న పదం వినిపించింది. అదర్వైజ్ నా ఓరియంటేషన్ అంతా కూడా టీచింగ్, దీని మీదకి వెళ్ళాను. సో అప్పుడు ఏముంటుందని చెప్పి వాళ్ళతో 1 గంట కూర్చున్నాను. కూర్చున్న తర్వాత మళ్ళీ మార్నింగ్ మా టిఫిన్ టైంలో డైనింగ్ హాల్లో మా ఫ్రెండ్స్ వచ్చారు. చెప్పాను వాళ్ళకి, ఇలా నైట్ వస్తున్నాను, వీళ్ళు ప్రిపేర్ అవుతున్నారు, బాగానే ఉంది, మనం కూడా ప్రిపేర్ అవ్వచ్చు కదా అన్న. వాళ్ళు కూడా ఓకే ప్రిపేర్ అవుదాం అన్నారు. కాబట్టి అప్పుడు మద్రాసులో, అంటే ఇప్పుడు చెన్నైలో ఇంటర్నేషనల్ బుక్ ఎగ్జిబిషన్ జరుగుతుంది. కాబట్టి అక్కడికి వెళ్ళి అక్కడ దీనికి సంబంధించిన పుస్తకాలు కొనుక్కొని వచ్చాం. వచ్చి 2 రోజులు స్టడీ చేసాం దీని మీద. ఇంజనీరింగ్ లో ఎలా ఉంటుందంటే, ఇంజనీరింగ్ లో అనాలిసిస్ ఈజీ అవుతుంది. అంటే ఒక 15 సంవత్సరాల క్వశ్చన్ పేపర్ బుక్లు తెచ్చుకున్నాం. సో ఎలా ఉంటది పేపర్లు అని చెప్పి తిరిగేసిన తర్వాత బాగానే ఉంది, మనం కూడా రాయొచ్చు అని డిసైడ్ చేసుకున్నాం. ఏదైనా సరే బాగా డీప్ గా స్టడీ చేయడం అలవాటు. అంటే కొద్దిగా, అంటే మనం కొత్త రంగంలోకి వెళ్లే ముందు అక్కడ ఆ లోతులు ఇవన్నీ కూడా తెలుసుకుని దూకితే, మనకు ఎవరో తోసేస్తే పడిపోవడం వేరు, మనం అంటూ దిగడం వేరు. సో దిగే ముందు ఆ లోతు తెలుసుకుని దిగుదామన్న ఉద్దేశంతో చేసాం. అది మనకు అప్రోచబుల్ అనిపించింది. కాబట్టి మేము 4 ఎక్కడికి వెళ్లకుండా మేమే ప్రిపేర్ అవ్వడం మొదలుపెట్టాం. మాలో ఒకరు క్వశ్చన్ పేపర్ ఇస్తారు ఎవరి వీక్. తర్వాత మేము మిగతా 3 రాస్తాం, వాళ్ళు ఎవాల్యుయేట్ చేస్తారు. చేసి మళ్ళీ మా డిస్కషన్స్. నలుగురే ఎలాంటి కోచింగ్ ఎక్కడికి వెళ్ళలేదు. సూపర్. సో వెళ్ళి అంతా అయిన తర్వాత ప్రిలిమ్స్ సెలెక్ట్ అయిపోయాం, తర్వాత మెయిన్స్ సెలెక్ట్ అయిపోయాం 4. వెళ్ళిన తర్వాత మళ్ళా అప్పుడు ఇంటర్వ్యూ టైంకి కొద్దిగా ఇది, అరే మనం అనుకోలేదు ఇంతవరకు వచ్చేస్తామని మనం అని చెప్పేసి, సో ఇంటర్వ్యూకి అయితే ఢిల్లీకి వెళదామని అనుకున్నాం. వెళ్ళి అప్పుడు వాజీరామన్ రావు అని క్లాసెస్ ఫేమస్, రవీంద్రన్ గారు అనుకుంటా ఆయన ఉండేవారు. సో వెళ్ళి 15 రోజులు అక్కడ జాయిన్ అయ్యాను. 15 రోజులు, ఎందుకంటే నా ఇంటర్వ్యూ టైం ముందు 15 రోజులు అక్కడ అయిన తర్వాత మళ్ళీ ఇంటర్వ్యూకి వెళ్ళాము. ఇంటర్వ్యూ అయిపోయింది, వచ్చేసాం. ఇంకా దాని గురించి మర్చిపోయి నా పిహెచ్డి నేను మొదలు పెట్టేశాను. ఒకరోజు ఐ థింక్ సండేనో సాటర్డే అనుకుంటాను, హిందూ పేపర్ వచ్చింది, మార్నింగ్ తెప్పించుకుంటాను రూమ్కి. అలా మెట్ల మీద కూర్చొని తిరిగేస్తుంటే సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ రిజల్ట్స్ అని. వదిలేసాను, అది ఏదో ఒక ఎక్స్పెరిమెంట్ గా చేసాం, తర్వాత చూద్దాంలే అని అనుకున్నాం అంతే. సో వెళ్ళి చూసుకుని మళ్ళీ చదవడం మొదలుపెట్టాను. పేరు కనిపించి, సో పేరు కనిపించగానే వెంటనే మా నాన్నగారికి ఫోన్ చేశాను. అప్పుడు ఏంటంటే ఎస్టీడీ ఫోన్లు ఉండేవి, మనకి మొబైల్ కానీ ఫోన్లు ఉండేవి కాదు. అప్పుడంతా ఏంటంటే ఈ ఎస్టీడీ ఫోన్ ఐ థింక్ ఒక్కొక్క నిమిషానికి 18 రూపాయలు. 18 రూపాయలు 1 మినిట్.
ఊరిని బట్టి. ఊరిని బట్టి. సో ఫోన్ చేయగానే అప్పుడు ఏంటంటే ఎంత స్పీడ్ గా మాట్లాడతామన్నది ఆధారం. మన విషయం ముందే ప్రిపేర్ అయ్యి ఇంకో 18 రూపాయలు పడుతుంది కాబట్టి వెంటనే వెళ్ళి ఇలా సివిల్ సర్వీసెస్ లో నేను సెలెక్ట్ అయ్యాను అంటే మా నాన్నగారు ఒక వారం తర్వాత ఫోన్ చేయని పెట్టేశారు. ఒక నిమిషంలో ముగించేసామని. సో మళ్ళా ఈ ఒక వారంలో నాన్నగారు ఈ సివిల్ సర్వీసెస్ లో ఉన్న వాళ్ళందరినీ కూడా కలిశారు. కర్నూలు జిల్లాలో ఉండేవారు అప్పుడు. వెళ్ళి అందరినీ కలిపి ఇలా మా వాడు పిహెచ్డి చేస్తున్నాడు, ఇది అలాగుంటుంది ఏంటి కనుక్కొని మళ్ళీ 1 వీక్ తర్వాత ఫోన్ చేశాను. చేసిన తర్వాత చెప్పారు ఇలా కలిశాను అందరినీ. సో సర్వీస్ నువ్వు టీచింగ్ అయినా కూడా సర్వీసే, ఇది కూడా సర్వీసే, సో ఇది చేయొచ్చు కాబట్టి నువ్వు ఇది తీసుకోవచ్చు అని అన్నారు. ఓకే. ఆ లోపల మేము మా ఫ్రెండ్స్ అందరు కూడా అనుకొని ఇంకా ఫైనల్ గా ఓకే అనుకున్నాం. వెళ్ళి మా గైడ్కి చెప్పాను, పిహెచ్డి గైడ్. ఆయన కూడా అంతకుముందు కూడా నాకు కొంత సౌలత్ ఇచ్చేవారు ఆయన చదువుకోవడానికి, దానికి నో ప్రాబ్లం. సో ఆయన కూడా అన్నారు వెళ్ళు సర్వీసెస్కి వెళ్ళు, అక్కడ చేసే ఛాన్స్ కూడా ఉంటుంది, కాబట్టి ఇలాంటి వాళ్ళు వెళ్తే బాగుంటుంది, నీ ఐడియాలజీ నాకు తెలుసు అని ఆయన అన్నారు. సో దాంతో ఇక్కడ ఈ పిహెచ్డికి అక్కడ సమాప్తం పలికి 1990లో వెళ్ళి జాయిన్ అయ్యాను. నలుగురు జాయిన్ అయ్యారు. నలుగురు. మా అతనికి ఇన్కమ్ ట్యాక్స్ వచ్చింది, ఇంకో ఇద్దరికి ఇంటర్వ్యూలో వాళ్ళకి రాలా. సో ఇద్దరు. అతను ఇన్కమ్ ట్యాక్స్ లో జాయిన్ అయ్యాడు, నేను ఇటు ఐపీఎస్. సో ఆ విధంగా ప్రస్థానం. ఆ తర్వాత ఇక 3.5 నెలలు మసూరిలో ట్రైనింగ్ ఉంటుంది, అందరూ ఐఏఎస్ ఐపీఎస్ అందరు కలిసి. ఆ తర్వాత ఇక్కడ సర్దార్ వల్లభాయ్ పటేల్ నేషనల్ పోలీస్ అకాడమీ హైదరాబాద్, ఇక్కడ ఒక 9-10 నెలల ట్రైనింగ్ అయిన తర్వాత అప్పుడు క్యాడర్స్ అని వస్తాయి. ఏ క్యాడర్ అన్నది చాలా ముఖ్యం. సో దానికోసం ఎదురు చూస్తాం. అంటే ఆ ట్రైనింగ్ లోనే తెలిసిపోతుంది. అది మేము ఇక్కడ హైదరాబాద్ వచ్చిన తర్వాత సడన్ గా మా డిప్యూటీ డైరెక్టర్ గారు ఒకరోజు మధ్యాహ్నం వచ్చారు, సాయంత్రం 4 గంటలకి 4:30 వచ్చి క్యాడర్స్ వచ్చాయన్నారు. అందరు దిగిపోయారు బిల్డింగ్ వచ్చి, ఎందుకంటే అది చాలా ముఖ్యం ఎక్కడికి వెళ్తున్నామని. ఆయన రామకృష్ణన్ గారు నన్ను చూడగానే నువ్వు మహారాష్ట్రకి వెళ్తున్నావు అని. ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. సో మహారాష్ట్ర ఈజ్ ఎ గుడ్ క్యాడర్, పెద్ద స్టేట్. ఎందుకంటే స్టేట్ ఎప్పుడైతే పెద్దగా ఉంటుందో తర్వాత బాంబే సిటీస్, తర్వాత రకరకాల ఛాలెంజెస్ ఉంటాయి, అండర్ వరల్డ్ ఇలాంటివన్నీ కూడా ఉంటాయి, కాబట్టి ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. కాబట్టి సో ఆ విధంగా ఇక్కడ ట్రైనింగ్ ముగించుకున్న తర్వాత మహారాష్ట్రకి వెళ్ళాను. మహారాష్ట్రలో 9 నెలలు అక్కడ ఫీల్డ్ ట్రైనింగ్. అక్కడ కూడా మంచి ఎస్పీ దీపక్ జోగ్ గారు, ఆయన దగ్గర ఆయన నా ట్రైనింగ్ ఎస్పీ, అంటే నేను ట్రైనింగ్గా ఆయన దగ్గర ఎస్పీ గారు. ఆయన కూడా చాలా చక్కగా నాకు ట్రైనింగ్ ఇచ్చారు. ప్రతిరోజు ఆయన విషయాలు చెప్పడము, గైడ్ చేయడము, నన్ను తీసుకువెళ్ళడం. ఏదైనా ఇన్సిడెంట్ జరిగితే, ఏదైనా మేజర్ ఇన్సిడెంట్ జరిగినా కూడా ఆయన వెంటనే వెహికల్ పంపించి, ఒకవేళ టైం లేకుంటే ఆయనే వచ్చి నన్ను పికప్ చేసుకుని వెళ్ళిపోయారు. సో ఆ విధంగా చేసి మళ్ళీ ఒక 3.5 months మళ్ళీ ఇక్కడికి వచ్చి వచ్చిన తర్వాత ఇక మళ్ళీ రెగ్యులర్ పోస్టింగ్స్. సో ఫస్ట్ పోస్టింగ్ వచ్చేసి యవత్మాల్ అనే జిల్లాలో వేశారు. యవత్మాల్ అని మహారాష్ట్రలో, మన ఆదిలాబాద్ బార్డర్. సో అక్కడికి వెళ్ళాను. సో అక్కడి నుంచి మళ్ళా అకోలా ఇలా చేసుకుంటూ వెళ్ళి ఫైనల్ గా ఒక 2006 సంవత్సరం వరకు అక్కడ పనిచేశాను. 19 నుంచి 2006. ఆ తర్వాత 2006 సంవత్సరంలో ఒక 7 సంవత్సరాలు డెప్యుటేషన్ ఇక్కడికి వచ్చాను సిబిఐలో. సో 2013లో మళ్ళీ వెళ్ళిపోయి మళ్ళీ ఒక 5 సంవత్సరాలు చేశాను. 5 సంవత్సరాలు చేసి 2018లో వాలంటీర్ రిటైర్మెంట్ తీసుకొని వచ్చేసాను. ఇది నా 28 సంవత్సరాల సంక్షిప్తంగా 28 సంవత్సరాల ఉద్యోగ బాధ్యత. ఆ తర్వాత చిన్ననాటి నుంచి పెరిగినాయి. అయితే అసలు మీరు బాగానే చెప్పేశారు, కానీ వాటిలో మీరు ఎదుర్కొన్న సవాళ్ళను కూడా చెప్తారా? సవాళ్ళు అంటే రకరకాలుగా ఉంటాయి. అంటే పోలీసులో ఎలా ఉంటదంటే ప్రతిరోజు ఒక సవాల్. ఎందుకంటే పోలీసులకు ప్రజలు పని కల్పిస్తారు. ప్రజలంతా శాంతియుతంగా ఏమీ చేయకుండా ఉంటే పోలీసులు ఆఫీసుల్లోనూ పోలీస్ స్టేషన్లోనూ ఉండొచ్చు. కానీ అలా ఉండదు కదా, ఏదో ఒకటి జరుగుతుంది విషయం, ఏదో ఒక మొదలవుతుంది, ఏదో ఒక ఇష్యూ. సో దాని మీద మళ్ళీ మేము స్పందించడము ఆ విధంగా. ఎందుకంటే క్రైమ్ అన్నది జరుగుతూనే ఉంది సొసైటీ. ఎందుకంటే మనకు ఇన్ని గుళ్ళు ఉన్నాయి, ఇన్ని ఉత్సవాలు జరుగుతున్నాయి, ఇంత భక్తి పెరుగుతుంది, కానీ అట్ ది సేమ్ టైం క్రైమ్ కూడా పెరుగుతుంది. కానీ యాక్చువల్గా తగ్గాలి క్రైమ్. కాబట్టి ఎప్పుడైతే మనిషి భక్తి, ఆ తర్వాత జ్ఞానం నుంచి వైరాగ్యం, ఇది అబ్బిన తర్వాత ఏమవుతుంది, ఆటోమేటిక్ గా మరి క్రైమ్ పడిపోవాలి. కానీ ఏంటంటే క్రైమ్ అన్నది పెరిగిపోతుంది మన దేశంలో. ఎందువల్ల అంటారు? అంటే ఏమవుతుందంటే ఇది ఆచరణలోకి రావట్లేదు విషయాలంతా కూడా వెళ్ళి మనం మొక్కుబడిగా వెళుతున్నాము, పూజలకు వెళుతున్నాము, పునస్కారాలకు వెళుతున్నాం, కానీ దాన్ని ఆచరణలోకి తీసుకురావాలి. ఈ స్పిరిచువాలిటీ అనేది అసలు కరోనా ముందు ఒకలా ఉండేది, కరోనా తర్వాత ఒక రకమైన భయం పెరిగింది మనుషులు.
కానీ దాన్ని మీరు అన్నట్టు మొక్కుబడి అయిపోతుంది అంటారు. మొక్కుబడి అయిపోయింది, ఇంకెలా మనిషి వెళ్ళిపోవాలి కదా అని ఇంకొక ధోరణి, ఆ ధోరణి వచ్చింది. అది కూడా అంటే ఎలాగో కరోనా పోయేవాళ్ళు. వచ్చింది, ఎప్పుడో పోయేవాళ్ళం కదా, ఇప్పుడు చేయాల్సింది ఇప్పుడే చేసేద్దామన్న ధోరణి కూడా పెరిగింది. కాబట్టి ఈ విధంగా క్రైమ్ పెరిగిపోతున్న సందర్భంలో మహారాష్ట్ర ముఖ్యంగా మీరు తీసుకుంటే, నేను పనిచేసిన ప్రదేశాలను కూడా చాలా సెన్సిటివ్ పోస్టింగ్స్ ఇచ్చారు నాకు. And మీరు చెప్పిన కేసులు కూడా చాలా ఛాలెంజింగ్ కేసెస్. ఎనీవే మహారాష్ట్ర వర్క్ చేస్తున్నప్పుడు, ఏమైనా యాంటీ టెర్రరిజం స్క్వాడ్ లో వర్క్ చేస్తున్నప్పుడు, నక్సల్ ఏరియాలో వర్క్ చేస్తున్నప్పుడు, మిగతా ప్రాంతాల్లో వర్క్ చేస్తున్నప్పుడు నాకేంటంటే ఆ పోలీసింగ్ ని టిపికల్ పోలీసింగ్ గా ఎప్పుడు చూసేవాడిని కాదు. ఇట్స్ ఎ సర్వీస్. అంటే క్రైమ్ జరగకుండా ఉండాలన్నది నా ప్రథమ ఆకాంక్ష. అదే మీ ఆశయాలు. ఒక టీచర్ అవ్వాలనుకున్నారంటే మీకు ఎన్నో ఆశయాలు ఉన్నాయి. అది వృత్తి ద్వారా ఎంతవరకు కనెక్ట్ అయింది? ఎందుకంటే వృత్తి ద్వారా మొదట మా వాళ్ళకి నేను మళ్ళీ అక్కడ ట్రైనింగ్ ఇచ్చేవాడిని. ఎక్కడ పోస్టింగ్ ఉన్నా కూడా నా దగ్గర ఉన్న ఆఫీసర్స్ కానీ వీళ్ళందరికీ కూడా ట్రైనింగ్ సెషన్స్ రెగ్యులర్ గా వచ్చారు. తర్వాత వచ్చేసి ఆ ప్రాంతంలో ఉన్న స్కూల్స్, కాలేజెస్ పిల్లలు వీళ్ళకి అక్కడ కూడా విజిట్ చేసేవాడిని. సో వాళ్ళతో ఇంటరాక్ట్ అయ్యేవాడిని, రకరకాల ఎన్జిఓస్తో కలిసేవాడిని. కాబట్టి ఏంటంటే నా మెయిన్ భూమిక ఏంటంటే పోలీస్ స్టేషన్ల సంఖ్య తగ్గాలి అన్నది నేను ఎప్పుడు మాట్లాడుతుంటాను. క్రైమ్ తగ్గాలి, పోలీస్ స్టేషన్స్ తగ్గాలి, చివరిగా పోలీస్ డిపార్ట్మెంటే ఉండకూడదు అన్న కాన్సెప్ట్ నాది ఎప్పుడు కూడా. ఎందుకంటే అటువంటి సమాజాన్ని మనం తయారు చేయగలిగితే పోలీస్ స్టేషన్లు లైబ్రరీస్ గా మారాలన్నది నా కాన్సెప్ట్. సో ఆ విధంగా వెళ్ళడం వల్ల క్రైమ్ జరగకుండా ఉండడానికి, క్రైమ్ ఎందుకు జరుగుతుంది, మనుషులు ఎందుకు కొట్టుకుంటున్నారు, తర్వాత వచ్చేసి ఈ విధమైన ఒకరి మీద ఒకరు ఏ విధంగా ప్రవర్తించుకుంటున్నారు, ఈ విధంగా సమాజాన్ని విభజించడానికి రాజకీయ నాయకులు ప్రయత్నిస్తున్నారు అనేక కారణాలు చెప్పి. సో వీటన్నిటిని మనం ఎలాగా ఓవర్కమ్ చేయాలి అన్న దీంట్లో స్టడీ చేస్తుండేవాడిని ఎప్పుడు. సో ఆ విధంగా పలు ప్రాంతాల్లో కృతకృతిలో అయ్యాను, చాలా చోట్ల మార్చగలిగాం. అంటే పోలీస్ అంటే ఇది భయపడాల్సిన విభాగం కాదు, ఓన్లీ దుర్మార్గులు భయపడాలి, మంచి వాళ్ళు సపోర్ట్ ఇవ్వాలన్నది ఎప్పుడు అంటాను. అందుకనే మా మహారాష్ట్ర పోలీస్ కూడా సదరక్షణాయ కల నిగ్రహణాయ, అంటే మంచి వాళ్ళ రక్షణ, దుష్టుల శిక్షణ, ఇది మహారాష్ట్ర పోలీస్ యొక్క మోటో. కాబట్టి అది చెడ్డవాడు భయపడాలి మనం చూసి, మంచివాడు భయపడకూడదు ఎప్పుడు కూడా. మంచివాడు ఎప్పుడు కూడా పోలీస్ ని మిత్రుడుగా చూడాలి. అందుకనే వాళ్ళకి జపాన్ పోలీస్ ఉదాహరణ ఇచ్చేవాడు. జపాన్ పోలీస్ లో వాళ్ళ మోటో ఏంటంటే, ఇఫ్ యు ఆర్ ఇన్ ఎ ప్రాబ్లం కమ్ టు అస్. కాబట్టి ఏంటంటే అక్కడ ఒక విధానం జరిగింది. ఒక పిల్లవాడు ఇంట్లో చదువుకుంటున్నాడు, వాళ్ళ అమ్మా నాన్నలు ఇద్దరు కూడా సాఫ్ట్వేర్ కంపెనీల్లో పనిచేస్తున్నాడు. వీడు మ్యాథ్స్ సాల్వ్ చేస్తుంటే వాడికి ఒక ప్రాబ్లం రాలా, వాడికి పోలీస్ స్టేషన్ మీద ఉన్న వాక్యం గుర్తొచ్చింది, కష్టాల్లో ఉన్నప్పుడు మా దగ్గరికి రండి. వాడు వెంటనే బ్యాగ్ తీసుకుని పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ దగ్గరికి పరిగెత్తాడు. వాడు వచ్చి కూర్చుంటే, ఏంటి బాబు అంటే, ఇలా నాకు ప్రాబ్లం రాలేదంటే అప్పుడు సాల్వ్ చేసి ఇచ్చాడు ఇన్స్పెక్టర్. ఇలాంటి విషయాలు చెప్పేవాడిని మా వాళ్ళకు కూడా. సో ఆ విధంగా చేస్తూ కొంత మార్పు తీసుకొద్దామన్న ఉద్దేశంతో ముందుకు వెళ్ళాం. అక్కడ కూడా అంటే ఛాలెంజెస్ రకరకాలుగా వస్తుంటాయి. పొలిటికల్, నేను చెప్పినట్టు పొలిటికల్ వాళ్ళు పెట్టిన ఛాలెంజెస్, తర్వాత వాళ్ళ మధ్య గొడవలు, ఫైనల్ గా అది ప్రజల్ని విభజించి ఒక పెద్ద లా అండ్ ఆర్డర్ ఇష్యూగా తయారైంది. దానికి ఒక చిన్న ఉదాహరణ ఇస్తాను. పూణేలో పనిచేస్తున్నప్పుడు ఒక పర్టికులర్ బిల్డింగ్, ఖేడ్ అని ఒక గ్రామం. ఖేడ్ దాని పేరు ఏంటంటే ఇప్పుడు రాజ్గురు నగర్. అంటే భగత్ సింగ్, రాజ్గురు, సుఖదేవ్ ముగ్గురులో రాజ్గురు మహారాష్ట్ర, అతను ఆ ఊరు నుంచి. ముందు ఖేడ్, అది తర్వాత రాజ్గురు నగర్ అని ఆయన పేరు మీద పెట్టారు. అక్కడ ఒక చిన్న బిల్డింగ్, ఆ బిల్డింగ్ ను రెండు పొలిటికల్ పార్టీలు ఇది మా బిల్డింగ్ అంటే మా బిల్డింగ్ అని వాళ్ళు గొడవ పెట్టడం మొదలు పెట్టారు. అంటే ఒకటి శివసేన, ఇంకోటి వచ్చేసి శరద్ పవార్ గ్రూప్, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ. కాబట్టి ఇటువైపు వీళ్ళు బాలాసాహెబ్ ఠాకరే వచ్చి దాన్ని ఇనాగ్రేట్ చేస్తారని, ఇటువైపు శరద్ పవార్ గారు వచ్చి దాన్ని ఇనాగ్రేషన్ ఒకే డేట్ అని వాళ్ళు అనౌన్స్ చేశారు. ఒకటే డేట్ అక్కడ మీరున్నారు, నేనున్నాను ఎస్పీగా. అప్పుడు మా వాళ్ళంతా గొడవ, నా జూనియర్స్ వీళ్ళందరూ వచ్చేసారి, పెద్ద గొడవ అయిపోతుంది, మనం చాలా ఫోర్స్ ని పిలవాలి ఇదంతా. సో నేను ఆలోచించడం మొదలు పెట్టాను. ఎందుకంటే కొద్దిగా చట్టాలు అవి కొద్దిగా స్టడీ చేసేవాడిని. బాంబే పోలీస్ యాక్ట్ లో ఐ థింక్ సెక్షన్ 39 ఏదో అనుకుంటాను. అక్కడ ఏంటంటే ఏదైనా ఒక బిల్డింగ్ వల్ల అక్కడ గొడవలు జరుగుతుంటే తాత్కాలికంగా ఆ బిల్డింగ్ ను సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ తన చేతిలో తీసుకోవచ్చు. కాబట్టి నేను వెంటనే ఆ ఆర్డర్ ఇష్యూ చేసి అక్కడ పోలీస్ స్టేషన్ స్టార్ట్ చేశాను. ఆ బిల్డింగ్ లో వాళ్ళు రాకముందే ఒక వారం ముందు, ఇది నా బిల్డింగ్, నేను తీసుకున్నాను ఈ పవర్ ఉపయోగించి అని మా వాళ్ళని ఒక స్టేషన్ ఏరియా అది పెట్టి అక్కడ మా వాళ్ళని పెట్టేసి. కాబట్టి అక్కడ ఇన్సిడెంట్ జరగలేదు. అదే ఎప్పుడైనా కూడా ఆ ఇన్సిడెంట్ ను అలౌ చేస్తుంటే ఏమైందంటే పెద్ద గొడవలు. ఎందుకంటే ప్రతి పొలిటికల్ పార్టీ ఒక ప్రెస్టీజ్ గా తీసుకుంటారు, దానివల్ల పెద్ద గొడవలు అయ్యేవి. ఆ గొడవలు సరిగా కంట్రోల్ చేయకుండా ఫైనల్ గా సస్పెండ్ అయ్యేవాళ్ళు పోలీసులే మళ్ళీ. అందుకే అక్కడ బాగా ఫోకస్ అయ్యారు మీరు, మన తెలుగువాడు అని మనం మేమందరం ఉలికి పడ్డాం అప్పుడు. సో ఆ విధంగా పెడుతూ రకరకాల అంశాలు, రైతుల అంశాలు, రైతులు కూడా
అజిటేషన్ చాలా పెద్దగా జరుగుతుండేది. అప్పుడు నేను నాందేడ్లో పనిచేసేవాడిని. అక్కడ శరత్ జోషి గారని షేత్కరీ సంఘటన లీడర్, చాలా పెద్ద లీడర్ ఆయన. ఆయన ఎందుకంటే వాళ్ళు కోరుతున్నది ఏంటంటే కాటన్ ఫార్మర్స్ ఎవరైనా పత్తి పండించే రైతులకి మాకు మద్దతు ధర కావాలి అని చెప్పేసి వాళ్ళ డిమాండ్. సో అప్పుడు ఏమైందంటే మొత్తం మహారాష్ట్ర అంతా కూడా రైతులు రోడ్ల మీదకి రావడం, గొడవలు చేయడం, ధర్నాలు చేయడం మొదలైంది. ఈయన శరత్ జోషి గారు వచ్చి నాందేడ్లో ఆయన వచ్చారు. వచ్చి ఆయనకు హెల్త్ బాగాలేదు. ఆయన వచ్చేసి మా ఫ్రెండ్ డాక్టర్ మన్నికర్ అని ఉండేవారు, వాళ్ళ హాస్పిటల్లో జాయిన్ అయ్యారు. అంటే ఈయన ఆరోగ్యం బాగాలేదని అది మళ్ళా రైతు ఉద్యమాన్ని ఇంకా పెద్ద స్థాయిలో తీసుకెళ్ళి, అప్పుడు నేను మా ఫ్రెండ్ అడిగాను, డాక్టర్ గారు ఇలాగ నిజంగానే లేకుంటే ఉద్యమాన్ని ఇంకా పెంచడానికి ఈ విధంగా చేశాడు? లేదు, ఆయన ఇంతకు ముందే స్టంట్ వేశారు, ఇప్పుడు ఏదైనా అయితే ఆయనకి ప్రమాదం అని చెప్పాడు. సో దాంతో నేను ఆయన కలవడానికి వెళ్ళి ఆయన అడిగాను. ఆయన అప్పుడు నాకు మొత్తం చెప్పారు, అసలు ఏంటి రైతుల సమస్యలు ఏంటి, వీళ్ళకి మద్దతు ధర కావాలి. నేను కన్విన్స్ అయ్యాను. సరే ఏం చేద్దాం ఇప్పుడు అంటే ఆయన ఏమన్నా అంటే నేను ఎవరితో ఒక గవర్నమెంట్ రిప్రజెంటేటివ్తో మాట్లాడాలి అని. అప్పుడు వారు ఏమన్నారంటే అగ్రికల్చర్ మినిస్టర్ ఉన్నారు. నేను ఆయనకు ఫోన్ చేసి చెప్పాను ఇలా అంటే నేను వస్తున్నాను అన్నాడు. మహారాష్ట్ర ఎలా ఉంటుందంటే డైరెక్ట్ గా చాలా ఇన్ఫార్మల్ గా ఉంటుంది. ఈ విధంగా ఈ హడావుళ్ళు ఇక్కడ ఏమి ఉండవు. అక్కడ ఈవెన్ ఎమ్మెల్యేలు కూడా మన పర్మిషన్ తీసుకుని మీకు టైం ఉంటే కలుస్తామని చెప్పి వస్తారు. ఇక్కడ మనోడు 10 మంది వేసేసి దూరిపోతుంటారు కదా, అలా ఉండదు. సుమలు దిగడం, ఈ గొడవలు, చైన్లు అలాంటివన్నీ అక్కడ ఉండవు. కాబట్టి ఆయన వచ్చారు. వచ్చి మాట్లాడిన తర్వాత ఈయన ఏమన్నారంటే ఈయనకు పెద్ద విషయం మీద పరిజ్ఞానం లేదు కాబట్టి నేను ఇంకా అయిపోతుందేమో ఈ ఇష్యూ అనుకొని చూస్తున్నాను. ఎందుకంటే మా పక్కన మా కొలీగ్స్ అంతా నాకు ఫోన్ చేస్తున్నారు, మెయిన్ లీడర్ నీ దగ్గర ఉన్నాడు, ఎలాగైనా దాన్ని కంట్రోల్ చేయమని చెప్పేసి. సో మళ్ళీ అప్పుడు ఆయన ఏమన్నాను, ఇంక ఎవరితో మాట్లాడించాలి సార్ మిమ్మల్ని అంటే నేను సీఎంతో మాట్లాడాలి. అప్పుడు నేను మా హెడ్ ఆఫీస్కి చెప్పాను, ఇలా అంటున్నారంటే సీఎం ఎక్కడికో బయటికి వెళ్ళారు కానీ ఇక్కడ పరిస్థితి చాలా ప్రమాదకరంగా తయారవుతుంది. సో అప్పుడు నేను ఏం చేశానంటే రాత్రి సీఎం గారికి డైరెక్ట్గా ఫోన్ చేశాను. రాత్రి 12 గంటలకు ఆయన కొల్హాపూర్లో ఉంటున్నారు. సో నాకు పరిచయం ఆయన, ఎప్పుడు నాందేడ్కి వస్తుండేవాడు కాబట్టి నాకు పరిచయం ఆయన. అరే లక్ష్మణారాయణ ఏంటి ఇంత లేట్గా ఫోన్ చేసావు నాకు అన్నారు. సార్ ఇది అర్జెంట్, అరే నాకు ఎవరు బ్రీఫ్ చేయలేదు, సో మరి ఏం చేయమంటావు నన్ను అన్నారు. సరే రేపు నాగ్పూర్కి వెళ్తున్నారు మీరు, ఎందుకంటే మహారాష్ట్రలో అసెంబ్లీ సెషన్స్ బాంబేలో ఒకసారి వింటర్లో నాగ్పూర్లో జరుగుతాయి కాబట్టి నాగ్పూర్కి ఆయన వెళ్తున్నారు. సో మీరు వెళ్తూ వయా నాందేడ్ రండి సార్. ఓకే రేపు మార్నింగ్ 9కి వస్తున్నారు. సో ఇక్కడ అరేంజ్మెంట్స్ అన్ని చేసాము. మనోహర్ జోషి గారు ఎలా అంటే ఆయన గురించి చెప్పు, ఆయన తర్వాత స్పీకర్గా కూడా చేశారు మనకి. ఆయన టైం అంటే టైం, ఆయన నుంచి నేర్చుకోవాల్సిన పొలిటీషియన్స్ నేర్చుకోవాల్సిన బ్రహ్మాండమైన. మేము సాధారణంగా ఆయన ల్యాండ్ అయితే మా టైమ్స్ సెట్ చేసుకున్నాం. అంటే ఆ గ్రీన్ GMT టైము అది వేరే కానీ ఇండియన్ స్టాండర్డ్ టైం కాదని మనోహర్ జోషి టైం నిబద్ధత గల ఆయన ప్రొఫెసర్. ఆయన ఎగ్జాక్ట్ 9కు దిగారు. దిగిన తర్వాత వెళ్ళాము. నేను ఆయన వెహికల్లో కూర్చొని బ్రీఫ్ చేసి తీసుకెళ్లి శరత్ జోషి గారు, మనోహర్ జోషి గారు, మేము ముగ్గురం ఒక రూమ్ లో డిస్కషన్ చేసిన తర్వాత అప్పుడు మనోహర్ జోషి గారు అన్నారు, నువ్వు ఇప్పుడు రిజల్యూషన్ రాయి అంటే నేనే నా ఓన్ హ్యాండ్ రైటింగ్ లో మరాఠీలో రాశాను. రాసిన తర్వాత వాడిని అడిగి అక్కడ MSP ఫిక్స్ చేశాం. చేసిన తర్వాత ఆయన వెంటనే నాగ్పూర్కి వెళ్ళిపోయారు. వెళ్ళి అక్కడ నాగ్పూర్లో ప్రెస్ కాన్ఫరెన్స్ చేయగానే ఇలా MSP ప్రకటిస్తున్నాను అని ఆయన చెప్పగానే ఇక్కడ శరత్ జోషి గారి ఇంటర్వ్యూ మేము ఇక్కడ ప్రెస్తో తీయించాం. ఇది ప్రకటించారు, మీ ప్రకటన ఏంటంటే నేను ఈ విత్డ్రా చేస్తున్నాను, ఇంకా మేము ఆందోళన ముగిస్తున్నాం. అది మన్నిటికి ఫ్లాష్ చేసి, సో దానివల్ల అది అంటే ఎక్కడో ఒక చోట, అందుకనే లీడ్ తీసుకోగలగాలి. ఎందుకంటే చాలా మంది అంటే సీఎంకి ఎలా చెప్పాలి, మనం సొంతంగా నన్ను ఇక్కడ పోస్ట్ చేయమని అక్కడ పోస్ట్ చేయమని అడగట్లేదు కదా. ఆయన రాష్ట్రానికి ప్రముఖ వ్యక్తి, ఫస్ట్ ఆయన రాజ్యంలో ఈ విధంగా జరగనన్నది కూడా రేపు ఆయనకే అది అపకీర్తి తీస్తుంది. కాబట్టి చెప్పాల్సిన విధంగా వారికి చెప్తే వాళ్ళు కూడా కన్విన్స్ అవుతారు పొలిటీషియన్స్. నేను ఎప్పుడు అదే చెప్తాను, ఈవెన్ జూనియర్స్ కూడా ఎంత సమన్వయం చేశారు, చేయాలి. లేకుంటే అది చేయకుంటే ఏమైందంటే ఏదో ఒక పెద్ద సమస్యగా మారిపోయేది. మళ్ళీ అది ఫైనల్ గా పోలీస్ సరిగా కంట్రోల్ చేయాలని చెప్పి మా వాళ్ళే సస్పెండ్ అయ్యేవాళ్ళు అన్నమాట. సో ఆ విధంగా చేసుకుంటూ ఇలా రకరకాల అనుభవాలు అనమాట. సో రైల్వే ఎజిటేషన్ కావచ్చు, ఇలాంటివి చాలా కంట్రోల్ చేయాలి. రైల్వే ఎజిటేషన్ మళ్ళీ అక్కడ రైల్వే ఎజిటేషన్ ఏంటంటే నాందేడ్లో ఉన్నాను నేను. నాందేడ్లో 3 సంవత్సరాలు ఎస్పీగా పనిచేశాను. ఆల్మోస్ట్ ప్రతి ఇంటిలో కూడా నా పరిచయం. నేనే ఒక ఫోన్ తీసుకుని వాళ్ళతోనే మాట్లాడేవాడిని, లేకుంటే వెళ్ళి వాళ్ళ ఇళ్ళకి కలిసేవాడిని. ఫ్రీక్వెంట్ గా ఈ పబ్లిక్ రిలేషన్స్ అన్నవి చాలా ఇంపార్టెన్స్ ఇచ్చేవాడు. పోలీస్ పబ్లిక్ రిలేషన్స్ చక్కగా ఉంటే సగం పని మనకు తగ్గిపోతుంది. దీని ప్రభావంతో నాగార్జున ఒక సినిమా కూడా తీసినట్టుగా, అదే ఆయన ఇచ్చిన నెంబర్ ఇచ్చినట్టు నెంబర్ ఇచ్చేవాడిని.
ఫోన్ నెంబర్ ఇచ్చేస్తే ఎవరైనా ఉంటే నాకు ఫోన్ చేయండి అని చెప్పేవాడు డైరెక్ట్. దాంతో ఏమైందంటే పోలీస్ స్టేషన్లో వర్కింగ్ చేయడం మొదలుపెట్టి, ఎందుకంటే మేము ఇక్కడ చేయకుంటే వెంటనే ఆయనకు ఫోన్ చేస్తారు, ఆయనకు ఫోన్ చేస్తే మళ్ళీ మనకి ఏదో ఒకటి అంటారు, కాబట్టి పనులు జరగడం మొదలయ్యాయి. కాబట్టి నాందేడ్లో ఏంటంటే, నాందేడ్ అన్నది సౌత్ సెంట్రల్ రైల్వేలో ఒక భాగం. మన సౌత్ సెంట్రల్ రైల్వే హెడ్ క్వార్టర్ సికింద్రాబాద్, కానీ అక్కడ చూస్తే మీకు ఒకే ట్రైన్ వెళ్తుంది అక్కడ నాందేడ్కి. అంటే అది మీటర్ గేజ్ ట్రైన్. అంటే అక్కడ ప్రజలు ఎంత అవస్థపడుతున్నారంటే, మాకు సవతి తల్లిలాగా ఈ విధంగా చూస్తున్నారు మహారాష్ట్రని చాలా సంవత్సరాలు వెయిట్ చేశారు. ఇక మేము సెంట్రల్ రైల్వేకి వస్తుంది ఒకటే లైన్. దాంతో వాళ్ళు ఏం చేశారంటే ఇంకా డిసైడ్ చేసుకున్నారు, మేము తాడో పేడో తీర్చుకుంటాం, మేము అందరం వచ్చి రైల్వే ట్రాక్ మీద కూర్చుంటామని డిసైడ్ చేశారు. నేను మా హెడ్ ఆఫీస్కి ఇన్ఫార్మ్ చేశాను. సుమారుగా 30-35 మంది 80 సంవత్సరాల ముసలివారి నుంచి చిన్న పిల్లలు కూడా వచ్చి రైల్వే ట్రాక్ మీద కూర్చుంటారు. మాకు తెలుసు ముందే వీళ్ళు వస్తారని చెప్పేసి ఒకే ట్రైన్ వచ్చింది. వచ్చిన తర్వాత మేము వెంటనే ఆపేసాం, అక్కడ ఉన్న ప్యాసింజర్లన్నీ కూడా బస్సుల్లో వాటిలో పంపించేసాం. సో ఎంటీ ట్రైన్, 35,000 మంది, మేము అక్కడ ఉన్నాం. ఇప్పుడు వాళ్ళ ప్రశ్న, నేను డిస్కషన్స్ చేస్తున్నాను, సార్ ఇంకా మా ఓపిక లేదు, మేము ఇంక ఈ తాడో పేడో తీర్చుకుంటాం, ఈరోజు ఏమైనా మీరు కావాలంటే ఫైర్ చేయండి అన్నారు. మేము ఆ ఇద్దరిలో ఒక 3-4 చనిపోయినా పర్లేదు, మా డిమాండ్ మటుకు అవ్వాలి, ఇది బ్రాడ్ గేజ్ అవ్వాలి అన్నది వాళ్ళ డిమాండ్. న్యాయపరమైంది. సో ఇక్కడ నుంచి న్యూస్ ఇన్ఫర్మేషన్ అంతా వెళ్ళిపోయింది. మా హెడ్ క్వార్టర్స్ లో అంతా గొడవ పెట్టారు. ఎందుకంటే భారతదేశంలో ఒక ట్రైన్ ఆపడం అన్నది చాలా సీరియస్ క్రైమ్, చాలా సీరియస్ అఫెన్స్ రైల్వే యాక్ట్ మీరు చూస్తే. ఎందుకంటే బ్రిటిష్ వాడు మొత్తం మన దేశాన్ని ట్రైన్ మీదనే బయటికి తీసుకెళ్లాడు, మన సంపద. దాన్ని ఎవరైనా ఆపితే దాన్ని చాలా పెద్ద నేరంగా చూసారు ఆ చట్టం. అది కొనసాగుతుంది. సో అప్పుడు ఏమైందంటే, నాకు పైనుంచి మళ్ళీ మా రైల్వే వాళ్ళు కూడా మా హెడ్ క్వార్టర్స్ మీద ప్రెషర్ పెట్టారు. ఎస్పీ టోటల్ గా ప్రజలతో ఉన్నాడు అక్కడ, ఆయన ఏం చర్యలు తీసుకోవట్లేదు, కాబట్టి మీరు పైనుంచి ఆర్డర్ పంపించండి అన్నారు. కాబట్టి పైనుంచి నాకు ఆర్డర్ వచ్చింది. ఫ్యాక్స్ మెషిన్స్ ఉండేవి అప్పుడు, ఈ ఫోన్లో ఏమి లేవు. కాబట్టి మీ దగ్గర కావాలంటే బలప్రయోగం చేయి, ఈవెన్ కావాలంటే ఫైరింగ్ కూడా చేయి వీళ్ళ మీద. నేను మళ్ళీ అదే ఫ్యాక్స్ కింద నేను రాసి పంపించాను, నేను 2వ జనరల్ డయర్ కావాలనుకోవట్లేదు చేసి మళ్ళీ ఫ్యాక్స్ కొట్టాను, లీవ్ ఇట్ మై ప్రాబ్లం, ఈరోజు సాయంత్రం లోపల ప్రాబ్లం సాల్వ్ చేయకుంటే నన్ను అడగండి, యూ కెన్ సస్పెండ్ మీ అని చెప్పి మా డీజీ గారికి కొట్టేసాను మెసేజ్ పెట్టి. అప్పుడు రైల్వే మినిస్టర్కి ఫోన్ చేశాను, సెంట్రల్ అంతే కదా, రైల్వే అక్కడేగా, రామ్ నాయక్ గారు అని ఉంటారు, రామ్ నాయక్ గారికి ఫోన్ చేశాను. నాకేంటంటే నా అడ్వాంటేజ్ అంటే నేను మరాఠీ చాలా స్పష్టంగా మాట్లాడతాను. తెలుగు ఎలా మాట్లాడతానో మరాఠీ కూడా అదే స్పష్టతతో మాట్లాడతాను. నేను మా గురువు గారు చెప్పారు, మా గురువు గారు దీపక్ జోగ్ గారు, నేను జలగావ్లో ట్రైనింగ్ ఉన్నప్పుడు, ఆయన మా ట్రైనింగ్ ఎస్పీ అని చెప్పానుగా, ఆయన అన్నారు, పోలీసింగ్ లో చక్కగా నువ్వు ముందుకెళ్లాలంటే ఆ భాష నేర్చుకోవాలి. భాష మాట్లాడితే ఏమవుతుందంటే ప్రజలు మనవాడు, అరే మనంలో ఒక వ్యక్తి, మనం చిన్న చిన్న తప్పులు చేసినా పర్వాలేదు, ప్రయత్నం చేస్తున్నానన్న భావన ఉంటది. కాబట్టి ఆయన చెప్పారు, నేను వాళ్ళ పిల్లల దగ్గరే మరాఠీ నేర్చుకున్నాను, మా ఎస్పీ గారి పిల్లల దగ్గర మరాఠీ నేర్చుకున్నాను. నా సెండ్ ఆఫ్ మీటింగ్ లో నేను మరాఠీలో స్పీచ్ ఇచ్చాను. ఆయన అదిరిపోయారు, అరే నీకు ఆ రోజు చెప్పాను ఈరోజు మరాఠీ బాగా మాట్లాడుతున్నట్టు. ఎస్ సార్. సో రామ్ నాయక్ గారితో మాట్లాడాను, సెంట్రల్ మినిస్టర్, ఆయన మహారాష్ట్ర, ఆయన అక్కడ ఉన్నాను. సార్ ఇలా ఇలా జరుగుతోంది, మరి ఏం చేయమంటావు అన్నాను. సార్ సీనియర్ ఆఫీసర్ ఒక ఆయన్ని ఇక్కడికి పంపించాడు అనగానే ఇక్కడ డిఆర్ఎంను పంపించారు. సికింద్రాబాద్ నుంచి డిఆర్ఎం స్పెషల్ సెలవు వేసుకుని వచ్చాడు. ఆయన ఒక 2 గంటల్లో చేరిపోయాడు. చేరిన తర్వాత ఆయన, నేను, తర్వాత వచ్చేసి వాళ్ళ లీడర్స్ వీళ్ళందరూ కూర్చొని ఒక బ్లూ ప్రింట్ తయారు చేసి ఒక 2 సంవత్సరాలలో దీన్ని బ్రాడ్ గేజ్ చేయాలి అని ఆయన కూడా, నేను చెప్తాను ఆయనకు, మళ్ళీ ఆయన కూడా ఫోన్ చేయించి మళ్ళీ మాట్లాడించాను. ఆయన అన్నాడు, వెంటనే ప్రపోజల్స్ అన్ని తయారు చేయండి అని చెప్పేసి ప్రజలకు నేను హామీ ఇచ్చాను. ఈ 2 సంవత్సరాలు అవ్వకుంటే నేను కూడా మీతో పాటు కూర్చుంటా వచ్చి యాజిటేషన్ అని. ఆ తర్వాత 1.5 సంవత్సరంలోనే బ్రాడ్ గేజ్ అయిపోయింది. ఇప్పుడు సుమారుగా 100కు పైగా ట్రైన్స్ నడుస్తాయి ఆ లైన్ నుంచి. సో ఇది అదే అంటున్నాను నేను, ఇది గొప్పగా చెప్పట్లేదు, కానీ మన భూమికను మనం లిమిట్ చేసేసుకుంటాం పోలీసులో. ఇదే ఎఫ్ఐఆర్ కట్టడము, తర్వాత పోలీసు మీద వాడి మీద యాక్షన్ తీసుకోవడం, అరెస్ట్ చేయడం, జైలుకు పంపించడం, కానీ పోలీస్ భూమిక కనుక మనం చక్కగా పోషించగలిగితే సమాజంలో ఉన్న అనేక సమస్యల్లో మనం, ఎందుకంటే మనం యూనిఫామ్ లో ఉన్నాం కాబట్టి ఎదుటి వ్యక్తి వింటాడు, మన ఆ పవర్ ని ఉపయోగించాలి. కానీ చాలా మంది అంటే అథారిటీని ఉపయోగిస్తారు. పవర్ కి అథారిటీకి చాలా తేడా ఉంది. అథారిటీ అంటే ఈ కుర్చీ వల్ల వచ్చేది అథారిటీ, పవర్ అన్నది మన వల్ల వచ్చింది, పర్సనల్. అందుకనే మహాత్మా గాంధీ గారి కుర్చీ లేదు,
కానీ కానీ ఈజ్ వెరీ పవర్ఫుల్ బికాస్ ఆఫ్ ఇండివిజువాలిటీ. సో ఆ విధంగా ఈ పవర్ను ఉపయోగించి మనం అనేక సమస్యలను, సో ఇలా అనేక ఇంకా విషయాలు, ఇందులో ప్రధానంగా ఈ 2 విషయాలు చెప్పాను. ఎందుకంటే ఇది ఒక ప్రజా బాహుళ్యంలో చాలా మంది ప్రజలకు సంబంధించిన సమస్యను మనం ఏ విధంగా దాన్ని సాల్వ్ చేయగలమో, పరిష్కరించగలమనడానికి ఈ 2 కేస్ స్టడీస్గా నేను చెబుతూ ఉంటాను. సూపర్ సార్.